ఇది ఒక చిన్న గ్రామం, పేరు రామాపురం. ఆ గ్రామంలో ఒక పాత, పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటి గురించి గ్రామస్తులు చెబుతారు, అది శాపగ్రస్తమైందని. ఒకసారి రాత్రి సమయంలో సీత అనే యువతి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఆమెకు ఆ ఇంటి గురించి చాలా ఆసక్తి ఉంది. ఆమె ఇంట్లోకి అడుగుపెట్టగానే చీకటి గదులు, పగుళ్లు పడ్డ గోడలు మరియు పాత ఫర్నిచర్ కనిపించాయి. సీత గదులలో తిరుగుతూ ఉండగా ఒక గదిలో ఒక పాత దర్పణం కనిపించింది. ఆ దర్పణం ముందు నిలబడి సీత తన ప్రతిబింబాన్ని చూసింది. కాని ఆ ప్రతిబింబం ఆమెను చూసి నవ్వింది. సీత భయంతో వెనక్కి తగ్గింది. ఆ దర్పణం నుండి ఒక శబ్దం వినిపించింది, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఈ ఇల్లు నీకోసం కాదు. సీత భయంతో పరుగెత్తి బయటకు వచ్చింది. ఆ రాత్రి నుండి సీతకు ఆ ఇంటి గురించి భయంకరమైన కలలు రావడం మొదలైంది. ఆమెకు ఎప్పుడూ ఒకే శబ్దం వినిపించేది, ఇక్కడ నుండి వెళ్ళిపో. గ్రామస్తులు సీతను చూసి ఆమెకు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కాని సీత ఎప్పుడూ ఆ ఇంటి గురించి మాట్లాడలేదు. ఆ ఇంటి శాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరు ఆ ఇంటికి వెళ్ళినా వారు భయంతో తిరిగి రావడం ఖాయం. ఇది రామాపురం గ్రామంలోని పాత ఇంటి కథ. మీకు ఈ కథ నచ్చిందా? మరిన్ని కథలు కావాలా? Like, share and subscribe.